లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల దాడులు పేలుతున్నాయి. ఒకవైపు కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డిపై మాటల దాడులు చేస్తుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, జైలుకు వెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లినందుకు మాకు సానుభూతి ఉందని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపం పిల్లలకు తగిలి కవిత జైలుకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబం ప్రధాని నరేంద్ర మోడీ కాలు పట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు 24 గంటలు కష్టపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేదలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. గతేడాది వానాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సరిగా పడకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సైతం నీటి మట్టాలు స్టోరేజ్ కు పడిపోయాయని తెలిపారు. రైతులకు కొంత నష్టమైన తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్యాంకర్లతో ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇలా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ ఫ్యామిలీ మోడీ కాలు పట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించడంతో నిజంగానే కేసీఆర్ ఫ్యామిలీ కవిత బెయిల్ కోసం మోడీని సంప్రదిస్తున్నారా లేక రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ఆరోపణలు చేశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం సమావేశాలలో సమీక్షలలో ఎక్కువగా కవిత అరెస్టు గురించి స్పందించడం లేదు. కానీ పార్టీ నుండి బయటకు వెళ్తున్న నేతలు, బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్న నేతలు మాత్రం కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్ పడ్డది అని వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.